Sanskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నీట్ ఎగ్జామ్స్ జరిగిపోయాయి, రిజల్ట్స్ వచ్చేసాయి. మరి నెక్స్ట్ ఏంటి? ఆల్ ఇండియా ర్యాంక్స్, స్టేట్ ర్యాంక్స్, కట్ ఆఫ్ మార్క్స్, కాలేజ్ సెలెక్షన్స్, అలాగే కౌన్సిలింగ్ గైడెన్స్, సర్టిఫికేట్ రిక్వైర్డ్. వీటిపై అవగాహన కల్పించడానికి మనతో ఉన్నారు మెడికల్ ఎడ్యుకేషన్ అడ్మిషన్ అడ్వైజర్ రాజు మంత్రి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి. సో స్టూడెంట్స్ కు ఒక అవగాహన కల్పిస్తారా? నీట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాక వాళ్ళు ఏం చేయాలి, ఎట్లా ఒక కాలేజ్ ని చూస్ చేసుకోవాలి వాళ్ళకు వచ్చిన ర్యాంక్స్ ని బట్టి? ఓకే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా వైజ్ ఉన్న నీట్ యూజీ స్టూడెంట్స్, క్వాలిఫై అయిన స్టూడెంట్స్కి అందరికీ కంగ్రాచులేషన్ అండి. వాళ్ళ పేరెంట్స్కి అండ్ ఫ్యాకల్టీకి ఎంతో ప్రౌడ్ ఆఫ్ ఫీల్ అవుతున్న యూజీ ఎంబీబీఎస్ కోసం వెళ్తున్న స్టూడెంట్స్కి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ చెప్తున్నాను. ఇప్పుడు నీట్ యూజీ 2025 రిజల్ట్ మనం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే నేషనల్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా ఉన్న అపియర్డ్ ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది అపియర్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు. 2024లో చూసుకుంటే ఓబీసీ 10 lakhs వేస్తే అపియర్డ్ వాళ్ళు 10 lakhs 2060 అయింది. దాంట్లో 6,180 1,85,000 ఉన్నారు. ఓకే, నో ప్రాబ్లం. బట్ ఓవరాల్గా చూసుకుంటే 2024తో పోల్చుకుంటే కొంచెం తగ్గారు. ఓబీసీలో కానీ, ఎస్సీలో కానీ, ఎస్టీలో కానీ, జనరల్లో కానీ, ఈడబ్ల్యూఎస్లో కానీ. లాస్ట్ ఇయర్ 2024 క్వాలిఫై టోటల్ స్టూడెంట్స్ వచ్చేసి 13 lakhs అప్రాక్సిమేట్లీ ఉన్నారు. ఈసారి ఒక 1 lakh మెంబర్స్ తగ్గారు. 12,36,531 అయ్యారు. కాకపోతే చూసుకుంటే ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే లాస్ట్తో పోల్చుకుంటే కాంపిటీషన్ చాలా చాలా ఎక్కువ ఉంది. దీన్ని ఓవరాల్గా మనం ఇప్పుడే అనుకోకూడదు. దాని బేస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను 1 by 1 చెప్తుంటాను. ఇది ఓన్లీ ఫర్ రైట్ నౌ తెలంగాణ. లాస్ట్ ఇయర్ ఇండియా వైజ్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఇప్పుడు ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది కేటగిరీ వైజ్గా నేను చెప్పాను. ఇక్కడ దీని ప్రభావం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది నేను స్టెప్ బై స్టెప్ చెప్తుంటాను. ఇప్పటిదాకా చెప్పాను కానీ నాకు నేషనల్ వైజ్గా టోటల్ కాంపిటీషన్ ఏంటి, ఎంతమంది అప్లై చేశారు ఏంటని చెప్పాను. ఇప్పుడు మన తెలంగాణ వరకు వచ్చేసరికి తెలంగాణలో టోటల్ రిజిస్టర్ క్యాండిడేట్స్ వచ్చేసి 72,000, అపియర్స్ వచ్చేసి 70,000 అండి. దాంట్లో ఓవరాల్ క్వాలిఫై స్టూడెంట్స్ వచ్చేసి 41,584 ఉన్నారు. దీంట్లో మనం బేస్ చేసుకుంటే, కాంపేటివ్ చేసుకుంటే ఈ ఇయర్ ఒక 5,000 to 6,000 మెంబర్స్ తగ్గారు క్వాలిఫైలో. ఈ క్వాలిఫై అనే తగ్గుట్లో ఎంతవరకు ఏంటి ఎలా ఉంటుంది అనేది నేను చెప్తాను మీకు. ఈ క్వాలిఫై అనేది మన తెలంగాణ ఒకటే కాదు, ఓవరాల్ ఇండియా వైజ్ కూడా క్వాలిఫై తగ్గారు. దీన్ని మనము కౌన్సిలింగ్ ఎట్లా ఉంటుంది ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా లెవెల్లో కౌన్సిలింగ్ ఎట్లా ఉంటుంది ఏంటి అని నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఆల్ ఇండియా లెవెల్లో కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది అంటే మీకు నేను చెప్తాను. ఒకసారి ఆల్ ఇండియా అనేది కౌన్సిలింగ్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఇండియా లెవెల్లో. అది వాట్ ఈస్ ద ప్రాసెసింగ్ ఆఫ్ ద కౌన్సిలింగ్ అనేది మీకు ఇక్కడ చెప్తున్నాను. ఫస్ట్ ఇది మొత్తం నేషనల్ వైజ్గా టోటల్గా MCC www.mcc.nic.in ఇది ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న కౌన్సిలింగ్లో అండి. ఇది వెబ్సైట్. ఈ కౌన్సిలింగ్ ఎట్లా ఉంటుంది అంటే ఇది రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 రౌండ్స్ ఉంటాయండి. అండ్ లాస్ట్ రౌండ్ వచ్చేసి స్ట్రే వేకెన్సీ కూడా అంటారు. స్ట్రే వేకెన్సీ అనేది లాస్ట్ రౌండ్ ఉంటుంది. దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేను మొత్తం చెప్తాను ఒకసారి. ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏమేమి కోటా ఉంటుంది అంటే ఓపెన్ సీట్ కోటా. ఇది జనరల్గా ఓపెన్ సీట్ కోటా మీన్స్ ఎయిమ్స్, జిప్మరు, ఇది ఓపెన్ సీట్స్ ఇండియా వైజ్ ఎవరైనా కూడా ఓపెన్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ ఢిల్లీ యూనివర్సిటీ కోటా సపరేట్, ఐపీ యూనివర్సిటీ, అల్గర్ ముస్లిం యూనివర్సిటీ ఉంటుంది. ఎంప్లాయీస్ స్టూడెంట్స్కి ఇది ESI, ఢిల్లీ NCR చిల్డ్రన్సీ. నాన్ రెసిడెన్సీ మీన్స్ అదొకటి. జైన్ మైనారిటీ, ఆల్ ఇండియా మీన్స్ ఆల్ ఇండియా వైజ్ గవర్నమెంట్ కోటా. డీమ్డ్ అండ్ ఫారెన్ మీన్స్ అది OCI, ఇలా అన్నీ ఉంటాయి. దీంట్లో వచ్చేసి మీకు ఇంకా 1 more ముస్లిం మైనారిటీ కోటా, నాన్ రెసిడెన్స్ ఇన్ ఇండియా, ఇవన్నీ కోటాలు ఉంటాయి. ఈ కోటాలు అనేవి మనకి జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే ఈఎస్ఐ అనే కోటా ఒక సపరేట్ కోటా ఉంటుంది. ఈ సపరేట్ కోటా అనేది ఓవరాల్గా ఇండియాలో ఎవరైతే ESI ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకు స్టేట్ వైజ్ ఒకటి ఉంటుంది, ఆల్ ఇండియా వైజ్ ఒకటి ఉంటుంది, ఆ సర్టిఫికేట్ వాళ్ళకి ఒకటి ఉంటుంది. ఈ కోటా అనేది ఎగ్జాంపుల్ మన తెలంగాణ చూసుకుంటే తెలంగాణలో వచ్చేసి టోటల్ 125 సీట్స్. దీంట్లో ఆల్ ఇండియా కోటాకు వచ్చేసి 18% సీట్స్ ఉన్నాయి. స్టేట్ కోటాకు వచ్చేసి 62.5 అండ్ ఇంకా ESI దాంట్లో ఉన్న ఎంప్లాయీస్కి వచ్చేసి 22.5 ఉంది. ఈ కోటా అనేది సపరేట్ ఓన్లీ ఫర్ ద
ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకే వర్తిస్తాయి. ఇండియా వైజ్ మొత్తం టోటల్ 7 కాలేజీలు ఉంటాయండి. దీనిలో ఫరీదాబాద్లో ఒకటి, వెస్ట్ బెంగాల్ ఒకటి, బెంగళూరు ఒకటి, కర్ణాటక అండ్ హైదరాబాద్ తెలంగాణ అండ్ మన రాజస్థాన్, బీహార్లో ఉంది. ఇది ఈఎస్ఐ సపరేట్ కోటా, ఆల్ ఇండియా కోటాలో ఉంటుంది. ఫస్ట్ జరిగిన కౌన్సిలింగ్ దాంట్లో ఉంటుంది. దాంతోపాటు డీమ్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి, ఓపెన్ కోటా. ఓపెన్లో కూడా వచ్చేసి మీకు జనరల్గా ఎయిమ్స్, జిప్మర్ ఇవన్నీ ఉంటాయండి. అవి ఏమేమి ఉంటాయంటే మీకు ఇక్కడ చూపిస్తాను. 1 సెకండ్. వాట్ ఈస్ లైక్ కాలేజ్ ఆల్ తెలంగాణ ఇండియా వైజ్ అనేది ఇవ్వండి. ఇవి ఆల్ ఇండియా ఓపెన్ కోటా కింద మనం ప్రిడిక్ట్ చేసిన అప్రాక్సిమేట్లీ ర్యాంక్ ఇయర్ కట్ ఆఫ్. ఏం న్యూఢిల్లీ లైక్ 130 వరకు కట్ ఆఫ్ అవ్వచ్చు ఓపెన్లో, లైక్ భువనేశ్వరి 670 వరకు కట్ ఆఫ్ అవ్వచ్చు, హైదరాబాద్ బీబీ నగర్ లైక్ 2900 వరకు, రిషికేషి ఇట్లా నెంబర్ ఆఫ్ లైక్ జిప్మర్ అండ్ ఎయిమ్స్ ఉన్న ఇవన్నీ కాలేజ్ నేషనల్ వైజ్ ఉన్న కాలేజ్లో ఎయిమ్స్ ఈసారి కట్ ఆఫ్ పొజిషన్ ఈ విధంగా ఉండొచ్చని మనం ప్రిడిక్ట్ చేస్తున్నాము. ఇది మోస్ట్లీ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కొంచెం పేపర్ టఫ్ వల్ల కొంచెం డిఫరెన్సెస్ ఉండొచ్చు. 5 to 10 మార్క్స్ డిఫరెన్స్ ర్యాంక్లో కట్ ఆఫ్ ఉండొచ్చు. ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో లైక్ డీమ్డ్ కాలేజ్ ఉంటాయండి. డీమ్డ్ అప్రాక్సిమేట్లీ ఒక 40-45 కాలేజ్ ఉంటాయి. దీంట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరైతే లైక్ బీక్యాట్ రాదు, కొంచెం ఎన్ఆర్ఐ కోట్లో ఎక్కువ ఫీజు ఉంది అనుకునే వాళ్ళు డీమ్లో అప్లై చేసుకోవచ్చు. డీమ్లో ఇండియా వైజ్ నెంబర్ ఆఫ్ కాలేజ్ని మన ఎగ్జాంపుల్ మన ఏపీ గీతం కాలేజీ అండ్ మన తెలంగాణలో కూడా మల్లారెడ్డి కాలేజీ ఉంది. ఇట్లా చెన్నై వెళ్తే శ్రీ బాలాజీ, సత్యసాయి ఇలా అన్ని ఆల్మోస్ట్ ఇవన్నీ ఒక 18 lakhs to 25 lakhs వరకు ఉంటాయి. ఎవరైతే ఇయర్ వైజ్ పేమెంట్ వెళ్తా అనుకుంటారో, బీక్యాట్ రాదనుకుంటారో వీళ్ళు కూడా ఆల్ ఇండియాలో అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ మన మల్లారెడ్డి కాలేజీ సెకండ్ రౌండ్ అప్పుడు వచ్చిందండి. లైక్ మన మల్లారెడ్డి కాలేజీ బీక్యాట్ కట్ ఆఫ్ వచ్చేసి లైక్ 356 వచ్చేసి ఉమెన్ ఉంది. అండ్ వన్ మోర్ ఈజ్ కో ఎడ్యుకేషన్ ఇస్ 381 మార్క్స్ వచ్చేసి ఇది రౌండ్ 2లో ఐ థింక్ రౌండ్ 3 కట్ ఆఫ్ ఉంటుంది. ఈ మార్క్స్ బేస్ ఈ ఇయర్ ఆల్మోస్ట్ 330 మార్క్స్ ఈక్వల్ టు 381 మార్క్స్ అండి. వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే లైక్ ఇంట్రెస్టెడ్ ఫర్ డీమ్డ్ కాలేజెస్లో అనుకుంటే ఇది అప్లై చేసుకోవచ్చు. అండ్ డీమ్డ్లో ఇంకా జస్ట్ ఓన్లీ ఫర్ లైక్ ఎన్ఆర్ఐ లైక్ ఓసీఐ స్టూడెంట్స్ ఉంటారు కొంతమంది. ఓసీఐ స్టూడెంట్స్ కావచ్చు, లోకల్లో కొన్ని ఆల్మోస్ట్ టాప్ కాలేజెస్లో ఇక్కడ వచ్చినా కూడా లైక్ ఇంతకంటే టాప్ కాలేజ్ కావాలనుకునే ఉంటారు. లైక్ మణిపాల్ యూనివర్సిటీ అండ్ జేఎస్ఎస్ మైసూర్ యూనివర్సిటీ, శ్రీరామచంద్ర ఇలా చెప్పుకుంటూ డివై పాటిల్ అండ్ ఇంకా 1 more కాలేజెస్ కూడా నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి. అందులో వెళ్ళాలనుకుంటే ఇయర్ వైజ్ ఉన్నప్పుడు ఇక్కడ కన్నా వెరీ బెస్ట్ కాలేజ్ ఇండియా వైజ్ కావాలనుకున్నప్పుడు డీమ్డ్ మెడికల్ కాలేజ్ ఎన్ఆర్ఐ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ ముందే మనం ఆన్లైన్లో మెయిల్ చేయాలి వాళ్ళకి. బిఫోర్ వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు బిఫోర్ కౌన్సిలింగ్. ఆ డాక్యుమెంట్స్ కంపల్సరీ మన రిలేషన్షిప్ అయి ఉండాలి. వాళ్ళు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ అన్ని యాజ్ ఫర్ ద అకార్డింగ్ టు ఆనరబుల్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా ఈ డాక్యుమెంట్స్ కావాలి. ఎవరైతే స్పాన్సర్ చేస్తారో వాళ్ళ కంపల్సరీ వాళ్ళ బ్లడ్ రిలేషన్ కావాలి అండ్ ఎంబెస్ సర్టిఫికేట్ వాళ్ళకి కొంచెం అప్లై చేసి పంపాలి. ఇవన్నీ మన ఎంసీసీ మెయిల్కు బిఫోర్ కౌన్సిలింగ్ ముందే ఉంటుంది. ఎన్ఆర్ఐ కోటా ఎవరైతే కావాలనుకుంటారో ఇండియా లెవెల్లో టాప్ మోస్ట్ కాలేజెస్ మణిపాల్ కావచ్చు, జేఎస్ఎస్ మైసూర్, శ్రీరామచంద్ర, అమృత ఇలాంటి నెంబర్ ఆఫ్ కాలేజెస్ కోసం కావాలనుకుంటే డీమ్డ్లో ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ మనం ముందే అరేంజ్ చేసుకుని అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి టోటల్ ఇప్పటిదాకా చెప్పిందంతా లైక్ ఆల్ ఇండియా లెవెల్. ఇప్పుడు మన తెలంగాణ అండి. తెలంగాణలో ఏంటి ప్రాసెస్? ఇప్పటివరకు ఓన్లీ 15% కోటా అండ్ డీమ్డ్ కాలేజ్. ఇప్పుడు తెలంగాణలో ఫస్ట్ అది 15% కోటా గురించి అయిపోయింది. దాని తర్వాత తెలంగాణలో వచ్చేసి లోకల్ వాళ్ళకి వచ్చేసి 85% కోటా ఉంటుంది. ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. తెలంగాణలో ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో వాళ్ళు ఎవరైతే తెలంగాణ లోకల్ ఉంటారో వీళ్ళందరూ కంపల్సరీ ఈ డాక్యుమెంట్స్ అరేంజ్ చేసుకోవాలి. ఈ డాక్యుమెంట్స్ అనేవి చాలా జాగ్రత్తగా ముందే మన దగ్గర పెట్టుకుంటే వెరీ బెటర్. ఎందుకంటే ఇన్ టైమ్ ఆఫ్ ద కౌన్సిలింగ్ ఇవన్నీ ఉండకుంటే మనం అప్లై చేయడానికి వీలు కాదు. నీట్ యూజీ ర్యాంక్ కార్డ్ ఇది 2025 జనరల్గా ర్యాంక్ కార్డ్ ఏదైతుందో ఆ ర్యాంక్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో మ్యాండేటరీ అని చెప్పారు. అంటే బర్త్ సర్టిఫికేట్ అండ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో అంటే బర్త్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఏం అవసరం లేదండి. ఓన్లీ ఎస్ఎస్సి మార్క్స్ మెమో సరిపోద్ది. కానీ కొన్ని స్టేట్స్లో మాత్రం ఓన్లీ బర్త్ సర్టిఫికేట్ అనేది అడుగుతారు. ఎందుకు అంటే అక్కడ ఎస్ఎస్సి మెమో దానిపైన డేట్ ఆఫ్ బర్త్ ఉండదు కాబట్టి దాని గురించి కంపల్సరీ బర్త్ సర్టిఫికేట్ అడుగుతారు. కానీ తెలంగాణలో అయితే అది అవసరం లేదు. ఎందుకంటే ఎస్ఎస్సి మార్క్స్ మెమోల్నే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి ఓన్లీ ఎస్ఎస్సి మార్క్స్ ఈక్వల్ టు డేట్ ఆఫ్ బర్త్ అండి. ఇంకా కొంతమంది రాజుగారు లైక్ ఇది ఏంటండి మన మార్క్స్ మేమో గ్రేడ్ సర్టిఫికేట్స్ ఈక్వలెంట్ ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో కావాలి అండ్ బోనాఫైడ్ ఏంటి 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు డిఫరెంట్ టైప్ ఆఫ్ డౌట్స్ అడుగుతున్నారు. నేను వాళ్ళ గురించి ఒకటే చెప్తున్నాను ఏంటంటే ఇది ఓన్లీ
ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో అనేది ఒకటి, గ్రేడ్ సర్టిఫికేట్ నాట్ యాక్సెప్ట్ అని చెప్పారు. వేరే స్టేట్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళు ఇక్కడ మైగ్రేషన్ తీసుకొని రావాలి. మన పక్కన రాష్ట్రం వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఏపీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఇంటర్మీడియట్తో పాటు కంపల్సరీ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఉంటుంది, అది తీసుకోవడం కంపల్సరీ మ్యాండేట్ అండి. బట్ తెలంగాణ వాళ్ళకైతే ఇంటర్మీడియట్ మేమో సరిపోదు, ఇది ఈక్వల్ టు 12th కాబట్టి. స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 9th to 10th ఇది కంపల్సరీ మ్యాండేటరీ. దీన్ని చూసి మనం లోకల్గా కంపల్సరీ క్యాండిడేట్గా మనని లోకల్గా కన్సిడర్ చేస్తారు. 9th to 10th ఇంటర్మీడియట్ అండి. ఈ లోకల్ లాస్ట్ ఇయర్ ప్రకారం అయితే 9th to 10th ఉంది, ఇంకా అది ఇష్యూ ఉంది. మరి ఇయర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలి. ప్రస్తుతానికైతే లోకల్ వాళ్ళు అయితే కంపల్సరీ ఇక్కడ లోకల్ ఎడ్యుకేషన్ 9th to 10th 11th to 12th ఇక్కడ చదువుకున్న వాళ్ళు మాత్రమే లోకల్ కింద కన్సిడర్ చేస్తారు. వాళ్ళు మాత్రమే 85% కోటా కింద ఉంటారండి. దాంట్లో స్టడీ సర్టిఫికేట్స్ ఇంటర్మీడియట్ కూడా అది 2 years ఉంటుంది, అండ్ 6th నుంచి ఇంటర్మీడియట్ 10th వరకు ఉంటుంది. బట్ లాస్ట్ ఇయర్ 9th to 10th అనేది టీసీ అనేది మ్యాండేటరీ కాదు, కానీ ఉండాలండి. అండ్ ఫొటోస్ కామన్. క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ ఎవరైతే బీసీలు, ఎవరైతే మామూలు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కావాలి. ఓసీకి అయితే బై డిఫాల్ట్ అనేది అవసరం లేదు. మైనార్టీ సర్టిఫికేట్ ఇది కంపల్సరీ ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో, బీసీఈ కావచ్చు ముస్లిమ్స్లో, ఓసీ కావచ్చు, బీసీబీ ముస్లిమ్స్ కావచ్చు, వాళ్ళు మైనార్టీ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి. మైనార్టీ సర్టిఫికేట్ సపరేట్గా ఉంటుందండి. అది ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ మైనార్టీ స్టేటస్ సర్టిఫికేట్ ఇస్తారు, లేకుంటే ముస్లిమ్స్ లేబర్ వెల్ఫేర్ దాంట్లో కూడా మైనార్టీ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి. అప్పుడే వాళ్ళు మైనార్టీ కింద ఉంటారు. ఇది మైనార్టీ సర్టిఫికేట్ కంపల్సరీ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ అప్లై చేసుకోవాలి. ఇది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ అప్లై చేశారో వాళ్ళు ఇది April 1st 2025 నుంచే కన్సిడర్ చేస్తారు. కాబట్టి ఆ డేట్ తర్వాతనే మన బిఫోర్ 31st 3rd month లైక్ అలాంటిది అయితే 2025 అది ఎలిజిబిలిటీ ఉంటుందండి. కంపల్సరీ 1st April 4th 2025 నుండి మాత్రమే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పనిచేస్తుంది. దీన్ని ఈడబ్ల్యూఎస్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు ఇది సర్టిఫికేట్ కంపల్సరీ మనం ఆన్లైన్లో అప్లై చేయాలి. ఎన్సీసీ ఓకే. ఎన్సీసీ అంటే ఏంటి అంటే యాక్చువల్గా ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు ఏబీసీ అని 3 సర్టిఫికేట్స్ ఉంటాయండి. ఆ సర్టిఫికేట్స్ కంపల్సరీ ఆన్లైన్లో ఇవి కూడా మనం అప్లై చేసినప్పుడు అప్లై చేయాలి. దాంట్లో లాస్ట్ 2 years నుంచి అయితే ఏబీసీ అనే గ్రేడ్లో బీసీకి మాత్రము వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. అది కూడా ఒక 3 to 5% గ్రేస్ మార్క్స్తో కలిపేసి వాళ్ళని రిజర్వేషన్కి యాడ్ చేస్తున్నారు. 2 years నుంచి అలా చేస్తున్నారు. క్యాప్ సర్టిఫికేట్ మీన్స్ లైక్ పోలీస్ అది డిపార్ట్మెంట్ వాళ్ళే ఉన్నాయి. అండ్ పిఎం సర్టిఫికేట్ ఉన్నంత అండి. క్యాప్ సర్టిఫికేట్ ఎవరైతే పిల్లలు ఆర్మీ ఉంటారో దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా ఉంటుంది. పిఎం సర్టిఫికేట్, ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ అండ్ వీస్ ఫర్ ద డిజేబుల్డ్ కూడా వాళ్ళు కూడా వీళ్ళందరికీ కంపల్సరీ ఎన్సీసీ కానీ క్యాప్ కానీ పిఎంసీ ఆంగ్లో వీళ్ళు ఎవరైనా కూడా ఫిజికల్గా వెళ్ళాలండి. కంపల్సరీ ఫిజికల్గా వీళ్ళు వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఆన్లైన్లో చేసినా కూడా ఫిజికల్గా కంపల్సరీ వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఆధార్ కార్డ్ కంపల్సరీ, లేటెస్ట్ ఫోటో ఒకటి. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, హూ హ్యావ్ నాట్ స్టడీడ్ ఇన్ ద ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ హ్యావ్ టు సబ్మిట్ రెసిడెంట్ సర్టిఫికేట్. ఎగ్జాంపుల్ వీళ్ళు ఎవరైతే తెలంగాణలో అయి ఉండి అదర్ స్టేట్స్లో చదువుకొని ఉంటే వాళ్ళు ఇక్కడ 10 years రెసిడెన్సీ అయి ఉంటే సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే వాళ్ళు లోకల్ కింద కన్సిడర్ చేస్తారు. అది ఇష్యూ అయితే ఇప్పుడు డైలమాలో ఉందండి. అది సబ్జెక్ట్ తర్వాత మాట్లాడదాం. ఇప్పటివరకు అయితే లాస్ట్ ఇయర్ అయితే అది కన్సిడర్ చేశారు, ఇప్పుడు చూడాలి. దీంట్లో రిజర్వేషన్స్ ఉన్నాయండి కొన్ని రిజర్వేషన్స్. ఇప్పుడు మామూలుగా ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఇంపార్టెంట్ నోట్, క్యాండిడేట్స్ హూ ఆర్ డొమైసైల్ ఆఫ్ అదర్ స్టేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అండి. గవర్నమెంట్ కోటా ఇది క్యాట్ ఏ కాంపిటేటివ్. క్యాట్ ఏ దీన్ని గవర్నమెంట్ కోట అంటారు, క్యాట్ ఏ అంటారు, కాంపిటేటివ్ అథారిటీ కోట అంటారు. దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే హూ ఆర్ డొమైసైల్ ఆర్ ఆఫ్ అదర్ స్టేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. దీనికి అదర్ స్టేట్స్ వాళ్ళు ఎవరైతే ప్రస్తుతానికైతే ఎలిజిబుల్ కాదు. రిజర్వేషన్స్ అయితే షెడ్యూల్ ఎస్సీ క్యాస్ట్ అయితే 15% కోటా, 10% ఆఫ్ అండర్ ద షెల్ బి లైక్ ఎస్సీ కేటగిరీ వాళ్ళు ఉన్నారు. దీంట్లో ట్రైబల్ క్యాస్ట్ వాళ్ళకైతే 10%, 15% కోటా. రిజర్వేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ 29% టోటల్గా ఉంది. దీంట్లో బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీకి 1%, బీసీడీకి 7%, బీసీఈకి 4%. ఇట్లా డివైడ్ చేసేసి క్యాస్ట్ వైజ్గా ఉంది. ఇంతకుముందు చెప్పినట్లు లైక్ ఆర్మీ వాళ్ళకి 1%, పీడబ్ల్యూ వాళ్ళకి 5% అండ్ పోలీస్ ఆర్మీ 0.25%. ఇలా వీళ్ళందరికీ రిజర్వేషన్స్ ఉన్నాయి. మైనార్టీ స్టేటస్ చెప్పండి కానీ ఇంతకుముందు కంపల్సరీ మైనార్టీ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ రిజర్వేషన్ ఫర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అని ఉంది. బట్ 10% అనేది ఈడబ్ల్యూఎస్కి ఉందనుకుంటారు. కానీ తెలంగాణలో మెడికల్లో మాత్రం ఓన్లీ 200 seats మాత్రమే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇస్తున్నారు. 10% అనేది లేదు, ఓన్లీ 10% ఉంది. కానీ దీంట్లో 200 seats మాత్రం ఫిక్స్. ఎంబీబీఎస్ అడ్మిషన్స్ దాంట్లో 200 seats మాత్రమే ఫిక్స్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా మనం ఇప్పుడు చూసాము లైక్ ఎస్సీ వర్గీకరణ కూడా అయింది. దాంట్లో మరి ఒక 3 categories చేశారు. దాంట్లో ఎస్సీ ఏ, ఎస్సీ బి, ఎస్సీ సి అని చేశారు.
రీసెంట్గా జయశంకర్ ప్రొఫెసర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కూడా దీన్ని అంగీకరించి దీన్ని డివైడ్ చేశారు. మేబీ ఇది కూడా ఎంబీబీఎస్లో ఇది కూడా అలానే ఉంటుంది నేను అనుకుంటున్నాను. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కూడా మనం ఇచ్చారు కేటగిరీ వైజ్. ఎస్సీలో 3 వర్గీకరించారు, ఎస్సీ, ఏబిసి అని చెప్పి. మరి ఎంబీబీఎస్ బీడీఎస్లో కూడా ఉండొచ్చు. ఇక తెలంగాణలో వచ్చేసరికి కాలేజెస్ లైక్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఏంటి కాలేజ్, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తెలంగాణలో టోటల్గా వచ్చేసి కాలేజ్ వచ్చేసి మీకు ఓవరాల్గా వచ్చేసి 35 కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ ఉన్నాయండి, 26 కాలేజ్ వచ్చేసి ప్రైవేట్ కాలేజ్ ఉన్నాయండి. దీంట్లో గవర్నమెంట్ కాలేజెస్లో మనకు వచ్చేసి గాంధీ, ఉస్మానియా, కాకతీయ, రాజీవ్ గాంధీ, సిద్దిపేట్, మహబూబ్ నగర్, ములుగు, వనపర్తి, నాగర్ కర్నూలు, ఇలా ఆల్మోస్ట్ ఒక 35 కాలేజెస్ ఉంటాయండి. దీంట్లో వచ్చేసి టోటల్ సీట్స్ వచ్చేసి 4,215. ఈ 4,215లో లోకల్ వాళ్ళకి వచ్చేసి 3,578 అండి. దీంట్లో 85% కోటా లోకల్ వాళ్ళకు ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు ఆల్ ఇండియా లెవెల్లో 15% కోటా ఉంటుంది. వాళ్ళకు 637 సీట్స్ ఆల్ ఇండియా లెవెల్లో 15% వెళ్ళిపోతాయి. తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 3,578 మార్క్స్ వరకు, వీళ్ళ 578 లైక్ 3,578 సీట్స్ 85% కోటా ఎవరికైతే ఎలిజిబుల్ ఉంటుందో వాళ్ళందరూ ఇది అప్లై చేసుకుంటే సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్లో కూడా మీకు ఆల్మోస్ట్ 26 సీట్స్ ఉన్నాయండి. దీంట్లో 50% వచ్చేసి ప్రైవేట్లో, గవర్నమెంట్లో అయితేనేమో 100కి 85% వచ్చేసి ఆల్ ఇండియా వెళ్తుంది, లోకల్కి వెళ్తుంది, 15% వచ్చేసి ఆల్ ఇండియాకి వెళ్తుంది. ప్రైవేట్లో వచ్చేసరికి ఏంటంటే ప్రైవేట్లో టోటల్ సీట్స్లో 50% గవర్నమెంట్ కోటా తెలంగాణ వాళ్ళకు ఉంటే 50% కూడా మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. ఈ 50%లో మేనేజ్మెంట్ కోటాలో 85% లోకల్ వాళ్ళకండి, 15% ఆల్ ఇండియా వైజు ఎవరైనా తీసుకోవచ్చు. ఆ కేటగిరీ ప్రకారం చూసుకుంటే అపోలో, చెల్మేడ, ఆనందరావు, ప్రతిమ, ఎస్విఎస్, మమతా, బాజ్పల్లి ఇవన్నీ సీట్స్ ఉన్నాయి. దీనిలో ఆల్మోస్ట్ 4,200 సీట్స్ ఉన్నాయి. దాంట్లో వచ్చేసి గవర్నమెంట్ కోటా సీట్లు వచ్చేసి 2,155 అండ్ మేనేజ్మెంట్ కోటా వచ్చేసి 2,045. ఈ 2,155 గవర్నమెంట్ కోటా వరకు వెళ్తాయి. మేనేజ్మెంట్ కోటా 2,045 సీట్స్ ఉంటాయి. ఓన్లీ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకి మాత్రమే మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. గవర్నమెంట్ కోటాకు మేనేజ్మెంట్ కోటా ఉండదు. ప్రైవేట్ కోటాలో మేనేజ్మెంట్ కోటా గురించి ఇంతకు చెప్పాను కదండి. కేటగిరీ బిలో లోకల్ వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, లోకల్ వాళ్ళకు 44, లైక్ మన అపోలో 44 సీట్స్, కామ్ని, ఎల్బీ నగర్ 44, అదర్ స్టేట్స్ వాళ్ళకి 8 సీట్స్, ఎన్ఆర్ఐ 23 సీట్స్. ఇట్లా కాలేజ్ వైజ్గా మనం టోటల్ డివైడ్ చేసుకుంటే 44, 59, 40 ఇలా ఉంటాయి. ఇలా కాలేజ్ వైజ్గా ఇవన్నీ బి కేటగిరీ సీట్స్ అంటారు, కేటగిరీ బి అంటారు. దీంట్లో టోటల్ సీట్స్ వచ్చేసి కేటగిరీ బి లోకల్ వాళ్ళకి వచ్చేసి 1,073, అన్రిజర్వ్డ్ మీన్స్ నాన్ లోకల్ 195 సీట్స్, ఎన్ఆర్ఐ కోటా 557 సీట్స్. ఇక్కడి వరకే లోకల్ వాళ్ళకు ఉంటుందండి. ఇది అన్రిజర్వ్డ్, నాన్ లోకల్. 557 ఎన్ఆర్ఐ కోటా నేషనల్ వైజ్గా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆ సీట్స్ మొత్తం వచ్చేసి 1,073 లోకల్ వాళ్ళకు ఉంటుంది. దీంట్లో ఇంకోటి వన్ మోర్ స్పెషల్ ఏంటి అంటే గిట్ట నాన్ మైనార్టీ వాళ్ళు ఉంటారు. మైనార్టీ వాళ్ళకైతే సపరేట్, మైనార్టీ వాళ్ళకి రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, ఈ 3 రౌండ్స్ వరకు ఓన్లీ ఫర్ మైనార్టీ వాళ్ళకే అవకాశం ఉంటుంది. ఆ మైనార్టీ వాళ్ళు రాని పక్షంలో మైనార్టీ వాళ్ళు థర్డ్ రౌండ్ వరకు మైనార్టీ వాళ్ళు ఎవరైతే ఉండరో అప్పుడు మామూలుగా నాన్ మైనార్టీ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. అలా మైనార్టీ కాలేజ్ టోటల్గా వచ్చేసి 4 కాలేజెస్ ఉన్నాయండి. ఒక డెక్కన్, షాదన్, విఆర్కే, అయాన్ కాలేజెస్ ఉన్నాయి. ఇవి సీట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ మేనేజ్మెంట్ కోర్టులో 114 ఉన్నాయి. లోకల్ వాళ్ళకు, అన్రిజర్వ్ వాళ్ళకు నాన్ లోకల్ 20 ఉన్నాయి. ఎన్ఆర్ఐ కూడా 84 ఉన్నాయి. సపరేట్ తెలంగాణలో ఇంకోటి నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఉందండి. ఇది టోటల్లీ ప్రైవేట్ యూనివర్సిటీ, కాలేజ్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ బట్ ప్రైవేట్ యూనివర్సిటీ. దీంట్లో లోకల్ 38, నాన్ లోకల్ 98 సీట్స్, 90 సీట్స్ ఉన్నాయి. ఎన్ఆర్ఐ కూడా 22 ఉన్నాయండి. ఇవన్నీ టోటల్ సీట్స్ వచ్చేసి మనకు తెలంగాణలో గవర్నమెంట్ కాలేజ్ సీట్స్ టోటల్ ఇంటెక్, టోటల్గా గవర్నమెంట్ కాలేజీలో ఉన్న సీట్స్ 4,215. దాంట్లో కన్వెర్ కోటా 3,578, ఆల్ ఇండియా కోటాకు 637 వెళ్తాయండి. దీంట్లో నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ కాల్లో గవర్నమెంట్ కోటా, ప్రైవేట్ కాల్లో ఉన్న గవర్నమెంట్ కోటా సీట్స్ ఎన్ని, టోటల్ సీట్స్ 4,350. దీంట్లో కన్వెర్ కోటా వచ్చేసి 2,305 సీట్స్. దాంట్లో మేనేజ్మెంట్ కోటా 50% గవర్నమెంట్ కోటాకి వెళ్తాయి, 50% మేనేజ్మెంట్ కోటాకి వెళ్తాయి. మేనేజ్మెంట్ కోటా వచ్చేసి 2,195. దీంట్లో మేనేజ్మెంట్ కోటాలో ప్రైవేట్ కాల్లో ఏ విధంగా ఉంటుందంటే సీట్ మ్యాట్రిక్స్, దీంట్లో ప్రైవేట్స్కి వచ్చేసరికి టోటల్ ఇంటేక్ వచ్చేసి 2,195 అండి. దాంట్లో లోకల్, నాన్ లోకల్, లోకల్కి వచ్చేసరికి 1,225 సీట్స్, నాన్ లోకల్కి వచ్చేసరికి 307 అండ్ ఎన్ఆర్ఐ కోటా వచ్చేసరికి 633 సీట్స్. ఇది తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ టోటల్ సీట్స్ అండి. ఇవి నీట్ ఇప్పుడు ఈ మార్క్స్ ప్రకారంగా మనం ప్రిడిక్ట్ చేశాము. 2024లో
ఓపెన్ కేటగిరీలో మన కట్ ఆఫ్స్ ఇవి గవర్నమెంట్ కోటా కేటగిరీ ఏ అంటుంది దీన్ని. ఈ కట్ ఆఫ్స్ వచ్చేసరికి జనరల్గా ఈ ప్రిడిక్ట్ ప్రకారంగా చూసుకుంటే 502 మార్క్స్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 2025 వచ్చేసరికి 405 నుంచి 410 వరకు ఈసారి కట్ ఆఫ్ అనేది అవకాశం ఉంది. బట్ అది ఎనీవే అది ఇప్పుడు అనేది 100% అని కాదు, ఇంకా స్టేట్ ర్యాంక్స్ రావాలి. ఆ ర్యాంక్స్ వచ్చాక మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. జనరల్ ప్రిడిక్ట్ చేసినది బీసీఏకి అయితే 325 to 335, బీసీబీ 385 to 388, బీసీసీ 340 to 345, BCD 385 to 390, BCE 380 to 386, మైనార్టీ 386, ఎస్సీ 350 to 355, ఎస్టీ 360 to 370 వరకు. ఇట్లా ఇవన్నీ కట్ ఆఫ్స్ అనేది అప్రాక్సిమేట్లీ మనం ప్రెడిక్ట్ చేసాము. ఇదే కట్ ఆఫ్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. బికాస్ అదంతా టోటల్గా ప్రీవియస్ 2-3 years నుంచి జరిగిన కట్ ఆఫ్ ప్రకారంగా చూసుకుంటే మోస్ట్లీ 5 to 10 మార్క్స్ ప్లస్ ఆర్ మైనస్లో కంపల్సరీ ఇదే కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. బట్ ఎనీవే ఇంకా స్టేట్ ర్యాంక్స్ రావాలి కాబట్టి ఆ ర్యాంక్ అయితే ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. తెలంగాణ అప్లై చేశాక ఇంకా మనకు ఫుల్ ప్లెడ్జ్గా కొంచెం క్లారిటీ వస్తుంది. ఇది ఏపీలో కూడా ఆల్మోస్ట్ ఇదే ఛాన్సెస్ ఉన్నాయండి. 100 మార్క్స్ డిఫరెన్స్తో 120 మార్క్స్ డిఫరెన్స్తో ఉన్నాయి. లైక్ ఏయూ రీజన్ వచ్చేసి లాస్ట్ ఇయర్ 2024 601, ఇప్పుడు 465 to 470. ఎస్వీలో 455 to 460 మార్క్స్ ఉండే అవకాశం ఉంది. బీసీఏ 564 లాస్ట్ ఇయర్ 428 and 435, అండ్ ఎస్వియు 428, 535. ఇట్లా యావరేజ్గా ఆల్మోస్ట్ లాస్ట్ 2 years ప్రకారంగా చూసుకొని ఇవన్నీ చేయడం జరిగింది. దీంట్లో అప్రాక్సిమేట్లీ ఇవన్నీ కట్ ఆఫ్ ఇదే మోస్ట్లీ ఉండే అవకాశం ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ రాజమంత్రి గారు, స్టూడెంట్స్కి అవగాహన కల్పించినందుకు దీనికి సంబంధించి. థ్యాంక్ యూ మేడం.